రామవరపాడు టీడీపీ నాయకులు వర్ధినేని మురళి తనయులు వెంకట వినయ్ కుమార్ చౌదరి, వెంకట అభినవ్ చౌదరిలు మండలంలో తమ సేవలను విస్తరిస్తున్నారు. మండలంలో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు వారు అండగా నిలబడుతున్నారు. తమ వంతు సాయం చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. కమ్మవరిపాలెం గ్రామానికి చెందిన చొప్పర రామూర్తి అనే దివ్యాంగునికి శనివారం 10,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. నడవలేని పరిస్థితుల్లో ఉన్న రామూర్తిని ఆదుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ భగవంతుని దయతో తమ కుటుంబంలోని వారు పలు రంగాలలో మంచి స్థాయిలో ఉన్నారని, యువకులైన తమ కుమారులు 10 మందికి సాయం చేయాలనే దృక్పథంతో ముందుకు వెళుతున్నారని అన్నారు. వినయ్ కుమార్ చౌదరి వద్దులేని రామవరపాడు వాస్తవ్యులు ఇల్లు ఇబ్బంది లేదు. సదరం చెట్టి కిచెన్ కూడా నీకు 4,000 ఆరోగ్యం ఎట్లుందా? ఈరోజు మేము కూడా ఏదో ఒక విధంగా కొంతమందికి పేదలకి సాయం చేద్దామనే మనస్తత్వంలో మా పిల్లలు ముందుకొచ్చి ఈరోజు మేము చేయాలనే ఉద్దేశంతో ఈ మధ్యనే కొంతమందికి సాయం చేయడం కూడా జరిగింది. ఈరోజు కమ్మవరపాలెం గ్రామంలో మాకు మంచి మిత్రుడైనటువంటి మా వద్దినేని వారి అల్లుడు అయినటువంటి పచ్చ పెంచల్ నాయుడు ఆయన ఆదేశాల మేరకు ఈరోజు కమ్మవరపాలెం గ్రామానికి ఇచ్చేసి రామ్మూర్తి గారు అనేటువంటి వికలాంగుడికి మా కుమారుడైనటువంటి వెంకట వినయ్ కుమార్ చౌదరి, వెంకట అభినయ్ చౌదరి వాళ్ళ సొంత నిధులతో ఈరోజు 10,000 రూపాయలు మేము ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇది ఈ రోజుతో పోయేటువంటిది కాదు. మరికొన్ని కార్యక్రమాలు కూడా మేము జలదంకి మండలంలో 17 పంచాయతీలకి విస్తరించి మా ప్రియతమ నాయకుడైనటువంటి ఉదయగిరి శాసనసభ్యుడు కాకర్ల సురేష్ గారి ఆదేశాల మేరకు ఆయన్ని చూసి మేము చాలా వరకు నేర్చుకున్నాము. ఆయన ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఆయన ఈ నియోజకవర్గంలోనే కాదు ఈ జిల్లాలో కూడా ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేశాడు. ఆయన అడుగుజాడాల్లో మేము నడుస్తూ మాకు మరీ నెల్లూరు పార్లమెంట్ సభ్యులైనటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఎమ్మెల్యే గారు అయినటువంటి కాకర్ల సురేష్ బాబు గారి ఆశీస్సులతో ఇంకా మేము ముందుకు సాగుతూ ఈ 17 పంచాయతీల్లో మా శక్తి వంచన లేకుండా మా కుటుంబానికి భగవంతుడు మంచి సాయం చేసినాడు కాబట్టి మా పిల్లలు గాని, మా అన్నదమ్ములు గాని, చాలా మంది మా కుటుంబంలో డాక్టర్లు, ఇంజనీర్లు వీళ్ళందరూ సహారం తీసుకుని మేము చాలా ముందుకు పోయి ఈ మండలంలో 17 పంచాయతీల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ రోజు ముందుకొచ్చి ఈ రోజు కమ్మవరపాలెం గ్రామానికి వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది.